అయ్యప్ప స్వామి కథ. అయ్యప్ప స్వామి ఎవరు? అయ్యప్ప స్వామి హరహరసుతన్, అంటే శివుడు మరియు మహావిష్ణువు మోహిని అవతారం కలిసి పుట్టిన కుమారుడు. ఆయనను మణికంఠన్ అని కూడా పిలుస్తారు. అయ్యప్ప స్వామి చిన్న కథ. ఒకరోజు పాండళి రాజు అరణ్యంలోకి వెళ్లి ఒక చిన్న బిడ్డను చూశాడు. ఆ బిడ్డ మెడలో మణికంఠం, ఒక వజ్రపు ఉంగరం ఉండేది. అందుకే అతడికి మణికంఠన్ అని పేరు పెట్టారు. అతను చిన్నప్పటినుంచే బలవంతుడు, ధైర్యశాలి, తెలివైనవాడు. అప్పటి రాజు అతన్ని తన కుమారుడిగా పెంచుకున్నారు. శత్రువులను నాశనం చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి అయ్యప్ప స్వామి తపస్సు చేశారు. చివరికి ఆయన శబరిమలలో కొలువై ఉన్నారు. అయ్యప్ప స్వామిని ఎందుకు పూజిస్తారు? స్వామియే శరణం అయ్యప్ప అంటూ పిలిస్తే భక్తులకు రక్షణ కలుగుతుందనుకుంటారు. అయ్యప్ప స్వామిని భక్తి, నియమం, క్రమశిక్షణ పాటించి 41 రోజులు వ్రతం చేసి దర్శిస్తారు. అయ్యప్ప స్వామి సమస్త దేవతల మిశ్రమ రూపం, అందుకే ఆయన భక్తులకు శక్తి, శాంతి, మోక్షం ఇస్తారు. స్వామియే శరణం అయ్యప్ప.